అరంగేట్రం అదరహో. అది 2000 సంవత్సరం అక్టోబర్ 4వ తేదీ ఐసీసీ ట్రోఫీ నాకౌట్ కప్ కెనియా రాజధాని నైరోబీ జింఖానా క్లబ్ గ్రౌండ్లో ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. బహుశా ఆ రోజు మన ఇండియన్ టీం కూడా అనుకోకపోవచ్చు కొత్తగా టీంలో ఆడబోయే ప్లేయర్ల వల్ల మ్యాచ్ గెలుస్తుంది అని. భవిష్యత్తులో ఆ ప్లేయర్ గొప్ప ఆట ద్వారా 2 ప్రపంచ కప్లు గెలవబోతున్నామని కలలో కూడా ఊహించకపోవచ్చు. ది గ్రేటెస్ట్ ఇండియన్ ప్లేయర్ ఆఫ్ ఆల్ టైమ్గా చరిత్రలో నిలిచిపోతాడని ఇండియన్ క్రికెట్ అభిమానులు కూడా ఆలోచించకపోవచ్చు. కేవలం 14 ఏళ్ల ప్రాయంలో అందమైన హీరోలా, యువ రక్తంతో, ఉగ్రమైన ఆటతో మహాభారతంలో అర్జునుడి వలె 6 అడుగుల మిసైల్లా యువ కెరటల్లా దూసుకొచ్చాడు. అతని తొలి మ్యాచ్లో అప్పటి గ్రేట్ లెజెండ్ క్రికెటర్స్ సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే వంటి తోటి సహాయ ప్లేయర్లు ఉన్నారు. మరోపక్క ప్రత్యర్థి ప్రపంచ నెంబర్ 1 టీం ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ వా, రికీ పాంటింగ్, ఆడెన్ గిల్క్రిస్ట్, మెగ్రాత్ వంటి డేంజరస్ ప్లేయర్స్ కలిగి ఉన్నారు. తొలి మ్యాచ్లో అరంగేట్రం చేసిన యువరాజ్ ఆ మ్యాచ్కి నిజంగా రాజయ్యాడు. మొదట ఇండియన్ టీం బ్యాటింగ్కి దిగి 90 పరుగులకి 3 వికెట్లు కోల్పోయి టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ సచిన్, గంగూలీ, ద్రావిడ్ అవుట్ అయ్యారు. అప్పుడు మిడిల్ ఆర్డర్లో డెబ్యూ ప్లేయర్గా బ్యాటింగ్లోకి దిగాడు యంగ్ యువి. తన అద్భుతమైన బ్యాటింగ్తో 360 డిగ్రీస్లో బంతిని బౌండరీకి పంపుతూ తన స్టైలిష్ లెఫ్ట్ హ్యాండ్ ఆటతో కంగారులని కంగారెత్తించాడు. అగ్నివలే తన బ్యాట్తో ఆస్ట్రేలియా బౌలింగ్ని దహించాడు. ఆస్ట్రేలియన్ ఫాస్టెస్ట్ డేంజరస్ బౌలర్స్ గిల్లెస్పీ, మెగ్రాత్, బ్రెట్లీలని రఫాడించాడు. ఆ మ్యాచ్లో యువరాజ్ 80 బంతుల్లో 84 పరుగులు చేసి 12 ఫోర్లతో ఫైరింగ్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. ఇండియన్ టీం మొత్తం స్కోర్ 264 పరుగులు చేసేటట్టు బ్యాటింగ్లో భాగమయ్యాడు. తర్వాత బ్యాటింగ్కి దిగిన ఆస్ట్రేలియా టీంకి యువరాజ్ తన ఫీల్డింగ్తో చుక్కలు చూపించాడు. ప్రతి బంతిని ఆపుతూ ఫీల్డింగ్ చేశాడు. ముఖ్యంగా వెంకటేష్ ప్రసాద్ బౌలింగ్లో ఇయాన్ హర్వీ కొట్టిన షాట్ని ఫ్రంట్కి డైవ్ చేస్తూ పంజా విసిరిన పులిలా క్యాచ్ పట్టాడు. అంతేకాదు మిచెల్ బేవన్ కీలక స్కోర్ చేస్తూ ఉంటే అతన్ని 42 పరుగుల వద్ద రన్అట్ చేసి స్కోర్కి అడ్డుకట్ట వేసి మ్యాచ్ మలుపు తిప్పాడు. మొత్తానికి ఆ మ్యాచ్లో ది బెస్ట్ బ్యాటింగ్ అండ్ ఫీల్డింగ్ ప్రదర్శనతో మన ఇండియన్ టీం 20 పరుగుల తేడాతో గెలిచేలా కీలక ప్లేయర్గా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచాడు. అంతేకాదు తొలి మ్యాచ్లోనే మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్గా నిలిచిన అతి తక్కువ మంది ప్లేయర్స్లో యువరాజ్ సింగ్ ఒకరు అని చెప్పొచ్చు. అలా ఆ మ్యాచ్తో యువరాజ్ సింగ్ క్రికెట్ ప్రస్థానం మొదలుపెట్టి ప్రపంచ కప్ అందించేదాకా తోడ్పడ్డాడు. కొన్ని కోట్ల మంది అభిమానాన్ని పొందాడు.